నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. అత్రి రామన్నపేట వద్ద గల ఐశ్వర్య దుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తుల చేత లలిత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ పొలిశెట్టి చంట అధిక సహకారంతో భక్తులకు అన్నదానం జరిపారు. అత్రి ఎంఎం పాఠశాల వద్ద ఫాదర్ జయరాజ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని పాస్టర్లు పాల్గొన్నారు. క్రీస్తు శిలువ మోసుకొని ఊరేగారు. సిస్టర్ జెస్సిన్ ఆధ్వర్యంలో పాఠశాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్రి శివారు కేఎస్ గట్టు వద్ద గల మరణాత గార్డెన్స్ లో గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు. చర్చి నిర్వాహకుడు అద్దంకి జాన్సన్ రాజ్యజ్యోతి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన క్రైస్తవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు యేసునాథుడు మానవ రక్షణార్థమై గొలగతా కొండపై మరణించిన రోజు 2024 సంవత్సరాలకు పూర్వము పాలస్తీనా అనే ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము అనబడే మహాపట్టణములో 33 సంవత్సరాల వయసు కలిగిన యేసు అనబడే ఒక వ్యక్తిని యూదులైన వారు రోమా ప్రభుత్వం వారు ఏకమై ఆయన చంపేశారు. శిలువ శిక్ష వేశారు. ఆయన చేతుల్లో మేకులు కొట్టారు. ఆయన కాళ్ళలో మేకులు కొట్టారు. ఆయన శిరస్సుపై ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఒకటి తక్కువ 40 కోడా దెబ్బలు ఆయన్ని సైనికులు కొట్టారు. ఆ యెరూషలేమునకు ఉత్తర భాగాన ఉన్న గొలగతా కొండపైకి యేసు అనబడి ఈయనను తీసుకుని వెళ్ళి సిలువ వేశారు, చంపేశారు. ఎవరి యేసు నేరస్తుడు కాదు, శిక్షకు అర్హుడు కాదు. ఆయన దేవుడు. బెత్లెహేములో మరియమ్మ గర్భాన జన్మించిన దేవుడు ఆది కాండములో చెప్పారు, ప్రవక్తలు చెప్పారు. అలాగే ఆయన ఈ లోకానికి అవతారుడుగా వచ్చాడు. ఆయన పని లోకము కొరకు మరణించడమే. ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాలు చెప్పేవి పాపాలు, మానవునిక పాపాలు పోవాలంటే రక్తము చెల్లించబడాలి. ఆ రక్తము పరిశుద్ధమైనదై ఉండాలి. ఆ పరిశుద్ధుడే యేసు ప్రభువుల వారు. ఆయన రక్తమే పరిశుద్ధమైన రక్తము. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి తనను తాను అప్పగించుకొని సిలువలో 6 గంటలు వేలాడి మరణించాడు. ఎప్పటికీ మరణించడం మాత్రమే కాదు, 3వ దినాన ఆదివారపు దినమందు ఆయన సమాధిని మరణాన్ని జయించి తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు. అందుకే ప్రపంచమంతా కూడా కదిలించబడింది, ఆయన వైపుకు తిరిగింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళా గెలిపించుకుంటేనే సంక్షేమం పారదర్శకంగా అందుతుందనే విషయం ప్రజలే చెప్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు కొమ్మాయి చెరువుగట్టు ప్రాంతంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కోడి కూయక ముందే ఇంటి గడపలోకి పింఛను అందాలన్నా, పేదింటి పిల్లల ఉన్నత విద్యను ఉచితంగా చదువుకోవాలన్నా, పేదోడికి అనారోగ్యానికి ఖరీదైన వైద్యం ఉచితంగా అందాలన్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాల్సి ఉంటుందని సూచించారు. సంక్షేమ సృష్టికర్తగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందుతున్న సంక్షేమం కోసం జగన్ కండగా నిలబడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. చంద్రబాబుకు అవకాశం ఇస్తే మళ్ళా జన్మభూమి కమిటీలతో ప్రజలు దోపిడీ చేసేస్తారంటూ ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారని అన్నారు. టీడీపీ జనసేన అనే భేదం లేకుండా సంక్షేమం అందించిన కారణంగా ఆయా పార్టీల సానుభూతి పరులు సైతం జగన్కు ఓటేసేందుకు సిద్ధమంటున్నారని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయాలని
మొదటి ఫ్యాన్ గుర్తు ఓటు నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలకు, రెండో ఫ్యాన్ గుర్తు తనకు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల్సిందిగా మంత్రి కారుమూరి ప్రజలను కోరారు. కార్యక్రమం ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, మంగిన సూర్య, మీరవల్లు ఫణీంద్ర కుమార్, చేసేటి లలిత శంకర్, కారుమంచి యోహాన్, దున్నార ఉమామహేశ్వరరావు, కోన రమేష్, కోట రామాంజనేయులు, మలకపల్లి సత్యనారాయణ మూర్తి, మల్లుల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కష్టపడాలి. ఈ నెలన్నర నేను కష్టపడితే మళ్ళీ నేను 5 సంవత్సరాలు నేను కష్టపడతానని చెప్పి ఇవాళ మరి వార్డులో మరి బూత్ కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఎక్కడెప్పుడు వెరిఫై చేసుకుని ఆ బూత్లో కూర్చునే వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఐడెంటిఫికేషన్ అయ్యే విధంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని వెరిఫై చేసుకుంటూ ప్లాన్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. నేను చేయవలసిన పనులు నోట్ లేకుండా చేస్తాను. నేను చేయవలసిన నెలన్నర కూడా కష్టపడితే మళ్ళీ మన 5 సంవత్సరాలు అన్ని పనులు కూడా చేసుకోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన లాస్ట్ 2.5 సంవత్సరాలు కరోనాతోటే గడిచిపోయింది. రావాల్సిన ఇన్కమ్ తగ్గింది. ఖర్చు 60,000 కోట్ల రూపాయలు ఈ కరోనా ఖర్చు పెట్టుకోవడం జరిగింది. చాలా ఇబ్బందులు కూడా జరిగినాయి. అంటే రేపు రాబోయే రోజులు చాలా మంచి రోజులు. ఇంకా మంచి పరిపాలన, ఇంకా ఆర్థికంగా బాగా అందరికీ చేయడానికి, మన కార్యకర్తలు కూడా చేయడానికి అన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నెలన్నర మీరు కష్టపడితే మన అన్ని మంచి రోజులు అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా ఎలక్షన్ వచ్చేటప్పటికి ఒక 10 సార్లు ప్రజల్ని తప్పితే ఇంకేదంటే ఇవాళ మన పథకాలన్నీ కూడా ఇచ్చాం. ఒక్క పథకం కాదు, ప్రతి ఒక్కరికి ఇచ్చాం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మెయిన్ ఇందులో పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అందరికీ ఇచ్చేసాం. వాళ్ళ తెలుగుదేశం, వాళ్ళ జనసేన, వాళ్ళ సిపిఐ, బీజేపీ అని చూడకుండా అందరికీ ఇచ్చాం. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని ప్రతి ఒక్కరికి ఉంది. ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అంటున్నారు. దాన్ని మనం ఒకసారి గుర్తు చేస్తే చాలని చెప్పి నా అక్కలు, చెల్లెలు, అన్నలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఒక ఓటు ఉమాబాల, అలాగే నాకు ఒక ఓటు, 2 ఓట్లు. ఫస్ట్ ఓటు ఆవిడకి ఇస్తారు, రెండో ఓటు నాకు. ఫస్ట్ ఓటు ఆవిడకి వేస్తే ఢిల్లీ వెళ్తుంది, నా ఓటు అట్టుకుని జగన్ గారికి వేస్తే జగన్ గారికి వేస్తారు, రెండో ఓటు నాకు వేస్తారు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో 2 ఓట్లు ఫ్యాన్కి పోతున్నాం. రాష్ట్ర నాయకుల ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకి మీరు ఒక మంచి క్యాటలిస్ట్ అయ్యారు. ప్రజలు మీ ద్వారా చేర్చుకున్నారు. ఈరోజు ఎలక్షన్ వచ్చినప్పుడు నాయకులు మాట్లాడే మాటల కంటే కార్యకర్తలు, గ్రామాల్లో ఉండేవాళ్ళు, వీధిలో ఉండేవాళ్ళు, వార్డులో ఉండేవాళ్ళు, మీ మాటే చాలా విలువైంది. మీ మాట చాలా ప్రామాణికం. మీరున్న ఇంట్లో ఆ చుట్టుపక్కల 10 ఇంటికి మీరే కదా లీడరు. రేపు పొద్దుట ఒక మాట ఉన్నారంటే ఆ మాట తీరుస్తారు. అందులో మీరు ప్రధానంగా ఈ ఎలక్షన్ బాధ్యత నాది అని ప్రతి ఒక్కరు అనుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యత నాది, నేనే మాత్రమే చేయగలను. పేదలు అణగదొక్కేందుకు పెత్తందారులు కూటమి రూపంలో వస్తున్నారని, వారి బారి నుండి పేదలను కాపాడుకునేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు 10-14 వార్డులకు సంబంధించి శుక్రవారం కొమ్మచెరు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు అందాల్సిన వనరులను కార్పొరేట్ ముసుగులో ఉండే పెత్తందారులకు దోచిపెట్టేందుకే ప్రతిపక్షాల కూటమి రూపంలో అడుగు వేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు సంక్షేమం అందించి ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనే దృఢ నిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా అండగా ఉన్నారని, కార్యకర్తలంతా 1-2 సార్లు ప్రతి గడపలోకి వెళ్లి వారికి అందుతున్న సంక్షేమంతో పాటు వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానికంగా ఎవరు మనకు అనుకూలంగా ఉన్నారనే విషయం పార్టీ కార్యకర్తలు తెలుసునని, అందుచేత ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని, ఈ 2 నెలల పాటు కార్యకర్తలంతా కష్టపడితే
తిరిగి మళ్ళా 5 ఏళ్ల కాలం ప్రజలకు మంచి చేసే అవకాశం మనందరికీ దక్కుతుందని అన్నారు. స్థానికంగా ఏ సమస్య వచ్చినా మీకు మేము అండగా ఉంటామనే ధైర్యాన్ని వార్డు నాయకులు కార్యకర్తలు ప్రజలకు ఇవ్వాలని ఎమ్మెల్సీ వంకాయ రవీంద్రనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్నికల కరపత్రాన్ని మంత్రి కారుమూరి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, మంగిన సూర్య, డాక్టర్ దాట్ల సుందరరామరాజు, డి ఉమామహేశ్వరరావు, కోన రమేష్, కోట రామాంజనేయులు, ములకపల్లి సత్యనారాయణ, మూర్తి మల్లు లక్ష్మీనారాయణ, వీరమల్లు ఫణీంద్ర కుమార్, మెహర్ అన్సారీ, నూకల కనకదుర్గ, లలిత శంకర్, కారుమంచి యోహాన్, సామంతుల అప్పారావు, కుడుపూడి చంద్రరావు, కారుమంచి మిత్ర, తాటిపత్తి వాసు, జిలాని, కొమ్మోజు రామకృష్ణ, అనపత్తి జయరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియను నిలుపుదల చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి ఐ రాజగోపాల్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో ఇటువంటి ప్రయోగాలు జరపడం తగదని అన్నారు. ఇప్పటికీ 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలకు బదిలీ చేయడం వల్ల 4250 పాఠశాలలో 1-2 తరగతులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 2115 పాఠశాలలో 4.25 లక్షల విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. రేషనలైజేషన్ వల్ల వారి భవిష్యత్ అస్తవ్యస్తం కానుందని అన్నారు. ఎన్నికల అధికారులు దృష్టికి ఈ ప్రక్రియను తీసుకువెళ్ళినట్టు చెప్పారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా తణుకులో లూథరన్ చర్చిలో పాస్టర్ బాలరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. యేసుక్రీస్తును శిలువ వేసిన సందర్భంగా 7 వాక్యాలను భక్తులు చదివారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుభదినం, శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ప్రపంచమంతటా క్రైస్తవ ప్రపంచము, క్రైస్తవేతర ప్రపంచము కూడా మరి రోజున గుడ్ ఫ్రైడే అనేటువంటి ఈ రోజును దినమును ప్రభు యేసుక్రీస్తు వారు లోకంలో మానవాళి కొరకును పాపము నిమిత్తమై ఆయన లోకానికి వచ్చి ఆయన మరి శిలువ మీద యెరూషలేములో మరి గోల్గొతా కొండ మీద ఆయన ఈరోజు శిలువ మీద తన ప్రాణత్యాగం చేసినటువంటి సూచన. ఇది యూదులకు ఒకప్పుడు పస్కా పండుగ ద్వారా గొర్రె పిల్లలను వధించడం ద్వారా ఆ రక్తాన్ని వారి గుమ్మములకు రాసుకోవడం ద్వారా ఆ రక్తమును చూసి మనస మహాదూత దాటి వెళ్ళిపోవడము, అలాగే ఐగుప్తు బానిసత్వపు బ్రతుకులో నుండి ఎదిరి ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు విమోచించబడడం, దానికి సూచనగా దేవుడు సమస్త మానవాళికి పాపం అనేటువంటి దాసత్వం నుండి విమోచన, అలాగే నిత్యాగ్ని నుండి తప్పించబడి రెండవ మరణం నుండి తప్పించబడి దాటించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములకు వచ్చి ఆయన తన శరీర రక్తమును మన కొరకు సమర్పించున్నాడు. అసలైన అభివృద్ధి, శిశులైన సంక్షేమం తెలుగుదేశంతో సాధ్యమని తణుకు మాజీ శాసనసభ్యులు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. తణుకులో టీడీపీ కూటమి ఎన్నికల కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు. ఎస్సీలు, బీసీలను ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా తీర్చిదిద్దిన పార్టీ టీడీపీ అని ఆయన వివరించారు. 2 రూపాయలకే కిలో బియ్యం, పేదలకు పక్కా ఇల్లు వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎన్టీ రామారావు ప్రజల గుండెలో నిలిచిపోయారని ఆర్మీ రాధాకృష్ణ గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తూ పరిపాలన చేశారని ఆయన తెలిపారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా నిలబడడానికి చంద్రబాబు నాయుడు కృషి మూలమని ఆయన వివరించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం కార్యకర్తలు పటిష్టంగా పనిచేసి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దొమ్మెటి వెంకట సుధాకర్, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బసవ రామకృష్ణ, తోట సూర్యనారాయణ, కలగర వెంకటకృష్ణ, ఆది నారాయణ, పీతాని మోహన్, గోపిశెట్టి రామకృష్ణ, గుబ్బల శ్రీనివాస్, గడ్డి రామకృష్ణ, అబ్బుదాసరి లాజర్, షేక్ సూరా సాహెబ్,
అల్తి సత్యనారాయణ, గుమ్మల హనుమంతు, తాతపూడి మారుతీరావు, నల్లా భాస్కర్రావు, కడియాల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని ప్రారంభించి కేవలం 9 నెలల్లో రాష్ట్రం అంతా కూడా చైతన్య రథం మీద ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారాన్ని చేరువ చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజు ఢిల్లీ వీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని ప్రజలకి చేరువుగా తీసుకువచ్చి అన్ని విధాలుగాను కూడా ఈ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ ఒరవడి సృష్టించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యావంతులైనటువంటి యువకులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలకడం జరిగింది. తరువాతి కాలంలో ఎన్టీఆర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడే విధంగా తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం నిరంతరం కూడా ప్రజల పక్షాన పోరాడుతూ ముందుకు వెళ్తూ 42 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో తెలుగువారి గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని రాబోయే రోజుల్లో మరలా అధికారంలోకి చేరువుగా వచ్చిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు. శనివారం మధ్యాహ్నం 11 గంటల నుండి 12 గంటల వరకు డైలివర్డ్ డిఎం ప్రోగ్రాం జరుగుతుందని తణుకు ఆర్టీసీ డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన హైదరాబాద్ స్లీపర్ వెన్నెల సర్వీసు, తణుకు తిరుపతి, తణుకు విజయవాడ సర్వీసులపై తమ సూచనలు, ఫిర్యాదులు తెలియపరచాలని కోరారు. తణుకు డిపో పరిసర ప్రాంత ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు 9952254884 నెంబర్కు ఫోన్ చేసి మరింత మెరుగైన సేవలు అందించే నిమిత్తం సలహాలు, సూచనలు ఇచ్చి డిపో అభివృద్ధికి సహకరించాలని డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ కోరారు. ఏప్రిల్ 5వ తారీఖున జరగనున్న డాక్టర్ బాబు జగ్జీవన్ 117వ జయంతి సందర్భంగా వీరభద్రపురం జగ్జీవన్ యూత్ ఆధ్వర్యంలో వీరభద్రపురం చిన్నారులకు వ్యాసరచన చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ మాట్లాడుతూ బాబూజీని ఒక కులనాయకుడిగా కాకుండా ఆయన మన దేశానికి ఉప ప్రధాని, అనేక కేంద్ర మంత్రిత్వ శాఖలో తన సేవలు అందించారని, పిల్లలకు తెలియాలంటే ఇటువంటి పోటీలు దోహదపడతాయని తెలిపారు. అందరూ చక్కని చదువుకొని రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలని చిన్నారులకు తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.